అండి. నేను అరుణానంద దగ్గర ఈరోజు సర్వపిండి పెడుతున్నా చాలా రోజుల తర్వాత. సర్వపిండి తెలంగాణ ట్రెడిషనల్ ఒక స్నాక్ అనుకోవచ్చు, ఈవినింగ్ టైంలో చేసుకునే వంటకం. దీనికైతే నేను పెసరపప్పు, నువ్వులు, ఉప్పు, కారం, కరివేపాకు, ఇక్కడైతే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్ర, దానిలో ఇష్టం ఉంటే లవంగాలు కూడా వేసి మిక్సీ పెట్టుకోవచ్చు. ఇదైతే బియ్యం పిండి, దీనిలో పల్లీలు వేసుకోవచ్చు, ఇక ఎన్నో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ఇట్లా సింపుల్గా నాకు ఇప్పుడే అనిపించింది, ఇప్పుడే చేస్తున్నా. ఒక్కొక్కసారి అంతే. ఇంకా ఇది ఉల్లిగడ్డ ముక్కల్లాగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన కదా, మీరు ముక్కల్లాగా చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం మామూలుగా కట్ చేసుకుంటాం కదా చిన్న చిన్నగా, అట్లా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వాటర్ వేసి కలపాలి, కలిపి ఒక గిన్నెకి పెట్టాలి. సర్వా పిండి అంటారు దీన్ని. సర్వా అంటే బిందె కంటే చిన్నది. ఇప్పుడు బిందెలు కూడా కనవాడు తక్కువ అయిపోతుంది, ఎందుకంటే మనం బాటిల్స్ తోటే తాగుతున్నాం. ఇక అన్ని బిందెలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. సర్వలు అంటే బిందె కంటే కొంచెం చిన్నగా ఉండేది సర్వా అనేది ఉండే ఒకప్పుడు, ఇత్తడిదే. దానికి పెట్టేటోళ్ళు కాబట్టి ఇంకా సర్వపిండి అని అయింది. ఎందుకంటే అన్నం కూర వండుకునే బగోన్లన్నీ మట్టి పాత్రలు ఉండే ఒకప్పుడు. అన్నం కూర వండుకునేటి మట్టి పాత్రలు కాబట్టి మట్టి పాత్రలలో దీన్ని పెట్టరాదు, అందుకని ఇత్తడి పాత్ర సర్వ దానికి పెట్టేటోళ్ళు కావచ్చు, అందుకని సర్వపిండి అయింది ఇది. ఇక సర్వ అనేది కూడా నేను చూసిన కాబట్టి చెప్తున్నా. సర్వ అంటే బిందె కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి పెట్టేటోళ్ళు. ఒక 2 స్పూన్ల నూనె వేసిన, ఇది ఇలా పెట్టాలి అంతే. పెట్టి ఇది ముక్కుడు తీసుకున్నా నేను, రోజు ఉప్మా చేస్తా కదా అదే ముక్కుడు. మనం కూర అన్నం వండుకునే బగోన్లు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవిట్లలో కూడా పెట్టచ్చు. ఇట్లా ప్రెస్ చేయాలి, ఈడి దాకా వచ్చేటట్టుగా ప్రెస్ చేయాలి అండి. ఇప్పుడు ఇట్లా హోల్ లాగా ఇట్లా అనాలి, అంటే ఇక మంచిగా కాలుతుంది. నేను మామూలుగా మనం పగల టైంలో ఏదో ఫోన్ పట్టుకొని ఏదో ఒక వినుకుంటున్నా, వెంటనే ఇప్పుడు చేస్తేనే మరి 4 గంటలకు అందుతుంది అని వచ్చి జస్ట్ 5 మినిట్స్ అయింది కావచ్చు మనం మొదలుపెట్టి, అయిపోయింది. ఇక అది ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో నడుస్తూనే ఉంటుంది. మన సర్వపిండి రెడీ అయింది. దీన్ని రివర్స్ చేద్దాం. చూడండి మన సర్వపిండి ఇట్లా రెడీ అయిపోయింది. ఇట్లా చూద్దామని చూస్తున్నా. ఇక చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, చూడండి సూపర్. చూడండి టీ కూడా పెట్టింది. ఇక సర్వపిండి తిని టీ తాగుదాం. చూడండి సర్వపిండి టీ రెడీ అయింది.